ఓం శాంతి. मुरली डेट 20/12/23। मीठे बच्चे, अपनी रॉयल चलन से सेवा करनी है। श्रीमत पर बुद्धि को रिफाइन बनाना है। माताओं का रिगार्ड रखना है। మధురమైన పిల్లలు, మీ రాయల్ నడవడిక ద్వారా సేవ చేయాలి. శ్రీమతం అనుసారంగా బుద్ధిని రిఫైన్గా చేసుకోవాలి. మాతలకి గౌరవాన్ని ఇవ్వాలి. प्रश्न, कौन सा कर्तव्य एक बाप का है, किसी मनुष्य का नहीं? ఏ కర్తవ్యం ఒక్క బాబాది మాత్రమే, ఏ మానవ మాతృలది కాదు. ఏ కర్తవ్యం ఒక్క బాబా మాత్రమే చేస్తారు. మానవ మాతృలు ఎవరు చేయలేరు. उत्तर, सारे विश्व में पेड़ स्थापन करना एक कर्तव्य बाप का है. జవాబు, మొత్తం ఈ విశ్వంలో శాంతిని స్థాపన చేయడం బాబా కర్తవ్యం మాత్రమే. मनुष्य बल कितना भी कॉन्फ्रेंस आदि करते रहे, पीस हो नहीं सकती. మానవులు చూడండి, కాన్ఫరెన్స్లు మొదలైనవి ఎన్నో చేస్తూ ఉంటారు, కానీ శాంతి స్థాపన అయితే జరగడం లేదు. शांति का सागर बाप जब बच्चों से पवित्रता की प्रतिज्ञा कराते हैं, तब पीस स्थापन होती है. శాంతి సాగరుడైనటువంటి బాబా పిల్లలతో ఎప్పుడైతే పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయిస్తారో అప్పుడే శాంతి స్థాపన జరుగుతుంది. పవిత్ర దునియా మే హీ శాంతి హై. పవిత్ర ప్రపంచంలోనే संपूर्ण शांति ఉంటుంది. तुम बच्चे ये बात सबको बड़ी युक्ति से और बबके से समझाओ, तब बाप का नाम बाला हो. పిల్లలైన మీరు ఈ విషయాన్ని అందరికీ చాలా యుక్తిగా గొప్పగా అర్థం చేయించండి. అప్పుడు బాబా పేరు ప్రఖ్యాతి అవుతుంది. కాబట్టి ఈ విశ్వంలో శాంతి స్థాపన చేయడం కేవలం బాబా కర్తవ్యం మాత్రమే. అది మానవులు చేసేదైతే కాదు. భలే ప్రయత్నాలైతే జరుగుతూ ఉంటాయి. కాన్ఫరెన్స్లు చేస్తారు, పీస్ కాన్ఫరెన్స్ అని దానికి ఒక పేరు పెట్టి శాంతి స్థాపన చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ శాంతి సాగరుడైన బాబా వచ్చి పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయించి అప్పుడు ఈ విశ్వం అంతటిపైన శాంతి స్థాపన చేస్తారని చెప్తున్నారు. గీత్, మే ఏక్ నన్నా సా బచ్చా హూ. నేను ఒక చిన్న బాలుణ్ణి. ఓం శాంతి. एक गीत तो भक्ति मार्ग का गाया हुआ है, क्योंकि एक तरफ भक्ति का प्रभाव है, दूसरा तरफ अज्ञान का प्रभाव है. भक्ति और ज्ञान में रात दिन का फर्क है. कौन सा फर्क है? ఈ యొక్క పాట విన్నారు కదా, భక్తి మార్గంలో గాయనం ఉంది అన్నమాట. అయితే ఒకవైపు భక్తి మార్గం యొక్క ప్రభావము, ఇంకొక వైపు జ్ఞాన మార్గం యొక్క ప్రభావము. భక్తి మరియు జ్ఞానం ఈ రెండిటికి రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. ఏంటి ఆ తేడా? ఏతో బహుత్ సహజ్ హై. భక్తి హై రాత్, ज्ञान है दिन. भक्ति में है दुख. जब भक्त दुखी होती है तो भगवान को पुकारते हैं. ఆ తేడా కూడా చాలా సహజం తెలుసుకోవడం. భక్తి అంటేనే రాత్రి, జ్ఞానము అంటే పగలు.
భక్తిలో చాలా దుఃఖం ఉంది. ఎప్పుడైతే భక్తులు దుఃఖితులుగా అయిపోతారో భగవంతుణ్ణి పిలుస్తారు. फिर भगवान को आना पड़ता है దుఃఖియం కా దుఃఖ్ దూర్ కర్నే. మరి భగవంతుడు రావాల్సే ఉంటుంది దుఃఖితుల యొక్క దుఃఖాన్ని దూరం చేయడానికి. ఫిర్ బాప్ సే పూछा जाता है డ్రామా మే క్యా కోయి భూల్ హే. అప్పుడు పిల్లలు తండ్రితో అడుగుతారనమాట, ఏదైనా డ్రామాలో పొరపాటు జరిగిందా అని. బాప్ కేతే హే హా బడీ భూల్ హే. బాబా చెప్తారు, చాలా పెద్ద పొరపాటే జరిగింది. जो तुम मुझे बोल जाते हो కౌన్ బులాతే హే. ఏంటి ఆ పెద్ద పొరపాటు అంటే మీరు నన్ను మర్చిపోతారు, అదే పొరపాటు. మరి ఎవరు మరిపింప చేస్తున్నారు? మాయా రావణ్. మాయా రావణుడు మరిపింప చేస్తున్నారు. బాప్ బయట समझाते हैं बच्चे एक खेल बना हुआ है स्वर्ग और नरक होता तो भारत में ही है. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, ఈ ఆట అంతా కూడా రచించబడి ఉంది. స్వర్గం మరియు నరకం రెండూ భారతదేశంలోనే ఉంటాయి. భారత్ మే హీ కోయి మరతా హే తో కేతే హే వైకుంఠవాసి హువా. భారతదేశంలోనే కదా ఎవరైనా మరణిస్తే ఏమంటారు? వైకుంఠవాసీలు అయిపోయారు, స్వర్గవాసీలు అయ్యారు అంటారు కదా. ఏ తో జాన్తే నహీ కి స్వర్గ్ అథవా వైకుంఠ్ కబ్ హోతా హే. కానీ వాస్తవానికి ఇది తెలీదు, స్వర్గం లేక వైకుంఠం ఎప్పుడు ఉండేది. జబ్ స్వర్గ్ హోతా హే తో మనుష్ పునర్జన్మ జరూర్ स्वर्ग में ही लेंगे. अभी तो है नरक, तो पुनर्जन्म भी नरक में लेंगे. जब तक स्वर्ग की स्थापना हो तब तक यहाँ ही जन्म लेंगे. బాబా అర్థం చేయిస్తున్నారనమాట. ఎప్పుడైతే స్వర్గం ఉండేదో అప్పుడు పునర్జన్మలు కూడా స్వర్గంలోనే తీసుకుంటారు. ఇప్పుడు మరి స్వర్గం లేదు, అందుకే పునర్జన్మలు ఈ నరకంలోనే తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా అర్థం చేసుకోలేరు చూడండి అంటున్నారు బాబా. అయితే ఎప్పటి వరకైతే బాబా వచ్చి స్వర్గ స్థాపన చెయ్యరు అప్పటి వరకు నరకంలోనే జన్మ తీసుకోవడం జరుగుతుంది. एक है ऐश्वर्य अथवा राम सांप्रदाय, दूसरा है रावण सांप्रदाय. सतयुग त्रेता में है कौन सा सांप्रदाय? ఒకటి ఈశ్వర్య సాంప్రదాయము లేక రామ సాంప్రదాయము, రెండు రావణ సాంప్రదాయము. మరి సత్య త్రేతాయుగాలలో ఏ సాంప్రదాయం ఉంటుంది? రామ్ సాంప్రదాయ है ना. उनको कोई दुख नहीं, అశోక వాటిక మే రేతి హే. వారికి ఎలాంటి దుఃఖము ఉండదు, అశోక వాటికలో ఉంటారు. फिर आधा कल्प बाद रावण राज शुरू होता है. अब बाप फिर से आदि सनातन देवी देवता धर्म स्थापन करते हैं. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు బాబా వచ్చి ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన చేస్తున్నారు. ఓహే సబ్సే సర్వోత్తమ ధర్మ హే. మరి బాబా స్థాపన చేసే ఆ ధర్మం అన్నిటికంటే సర్వోత్తమ అంటే ఉన్నతమైనటువంటి ధర్మం. ధర్మతో హే సబ్ హే నా. धर्म की कॉन्फ्रेंस होती है, भारत में अनेक धर्म वाले आती है, కాన్ఫరెన్స్ కర్తే హే. అంటే ధర్మాలు అనేవి చాలా ఉన్నాయి కదా. చూడండి, ధర్మాల యొక్క కాన్ఫరెన్స్లు కూడా జరుగుతూ ఉంటాయి. భారతదేశంలోకి అన్ని ధర్మాల వారు వస్తారు, వాళ్ళు కాన్ఫరెన్స్లు పెట్టుకుంటూ ఉంటారు. अब जो भारतवासी धर्म को मानने वाली नहीं है वो कॉन्फ्रेंस क्या करेंगे. ఎవరైతే భారతవాసీలయ్యుండి ధర్మాన్ని నమ్మరో వారు ఎలా పాల్గొంటారు కాన్ఫరెన్స్లో? వాళ్ళు ఏం చేస్తారు? वास्तव में भारत का प्राचीन धर्म तो है ही ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ హే. వాస్తవానికి చెప్పాలంటే భారతదేశంలో ప్రాచీన ధర్మం ఏంటి? ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. హిందూ ధర్మతో హే నెహి, ఈ హిందూ ధర్మము అనేది లేదు. సబ్సే ఊంచ్ హే దేవీ దేవతా ధర్మం, అన్నిటికంటే ఉన్నతమైనది దేవీ దేవతా ధర్మం.
ఈ హిందువు అనేది మనం పెట్టుకున్నటువంటి పేరు. హ్మ్. అది కూడా వేరే ధర్మస్థులు మీరు సింధు నది ప్రాంతంలో ఉన్నారు కాబట్టి హిందువులు అని పేరు పెట్టేశారు. దానితో మనం చలామణి అయిపోతూ ఉన్నాం. अब कायदा कहता है सबसे ऊंचे ते ऊंच ధర్మ వాలే కో గద్దీ పర్ బిటానా చాహియే. నియమం ఏం చెప్తుంది అంటే అందరికంటే పెద్ద ధర్మస్థులు ఎవరైతే ఉన్నారో అంటే అతి పెద్ద ధర్మ పెద్దలని గద్దె పైన కూర్చోబెట్టాలి. సబ్సే ఆగే కిస్కో బిటాయే, మరి అందరికంటే ముందు ఎవరిని కూర్చోబెట్టాలి? ఇస్ పర్ భీ కభీ ఉన్హోం కా జగడా లగ్ పడతా హై. దీనిపైన కూడా వారికి అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. जैसे एक बार कुंभ के मेले में झगड़ा हो गया था। वो कहे पहले हमारी सवारी चले, वो कहे पहले हमारी, लड़ पड़े थे. ఎలా అయితే ఒకసారి కుంభమేళాలో గొడవ జరిగింది అన్నమాట. ముందు మేము వెళ్ళాలి, మా సవారీ వెళ్ళాలి, ఉమ్, మా యొక్క ఊరేగింపు వెళ్ళాలి అని ఒకరు అంటే, ఇంకొకరు లేదు లేదు మా యొక్క ఊరేగింపు వెళ్ళాలి అని ఇంకా గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టారనమాట. పరస్పరం పోట్లాడుకున్నారు. तो अब इस कॉन्फ्रेंस में बच्चों को ये समझाना है कि ऊंचे ते ऊंच कौन सा ధర్మ है. కాబట్టి ఇలాంటి కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేసినప్పుడు పిల్లలైన మీరు అర్థం చేయించాలి ఏంటంటే ఉన్నతోన్నతమైన ధర్మం ఏంటి? और तो जानते नहीं, వారికైతే తెలీదు కదా. बाप कहते हैं आदि सनातन है ही देवी देवता धर्म जो अब प्रायलोप हो गया है और अपने को हिंदू कहलाने लग पड़े हैं. బాబా చెప్తున్నారనమాట ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉన్నతమైన ధర్మం. అది ఇప్పుడు ప్రాయలోపమైపోయింది. అందుకే తమని తాము హిందువులు అని చెప్పుకుంటున్నారు. अब चीन में रहने वाले अपने धर्म को चीन हो नहीं कहेंगे ना. वो लोग तो जिनको नामी ग्रामी देखते हैं उनको मुख्य करके बिठा देते हैं. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చైనాలో ఉండేవారిని చైనా ధర్మస్థులు అని అనరు కదా. మరి ఇక్కడ ఎలా అయిపోయిందంటే వారి దృష్టిలో ఎవరైతే ఫేమస్ అయి ఉన్నారో వారిని ముఖ్యులుగా చేసి కూర్చోబెడతారు కాన్ఫరెన్స్‌లో. कायदे अनुसार కాన్ఫరెన్స్ మే బహుత్ తో ఆ నహీ సక్తే. అయితే నియమం అనుసారంగా ఆ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఎక్కువ మంది రాలేరు. सिर्फ रिलीजन के हेड्स को भी बुलाते हैं, నిమంత్రణ దియా జాతా హై. ఆ ధార్మిక వ్యక్తులు ఎవరైతే ఉంటారో హెడ్స్ ఉంటారు కదా, వారికి మాత్రమే పిలుస్తారు, నిమంత్రణ ఇస్తారు. బహుతోం సే ఫిర్ బహుత్ బోల్ చాల్ హో జాతా హై. అనేకులతో డిస్కషన్ కూడా జరుగుతుంది. అబ్ ఉన్హోంకో రాయ్ దేనే వాలా తో కోయి హే నహీ. అలా డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది అన్నమాట. వారికి సరైన సలహా ఇచ్చేవారు కూడా లేరంటున్నారు బాబా. तुम हो ऊंचे ते ऊंच देवी देवता धर्म वाले, अब देवता धर्म की స్థాపన कर रही हो. మీరు ఉన్నతోన్నతమైన దేవీ దేవతా ధర్మస్థులు. ఇప్పుడు దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. तुम ही बता सकते हो भारत का जो मुख्य धर्म है, जो सब धर्म का माई बाप है, उनके हेड को इस कॉन्फ्रेंस में मुख्य बनाना चाहिए. కాబట్టి ఇది అర్థం చేయించాలి అన్నమాట మనము. దేవతా ధర్మమే అతి ఉత్తమ ధర్మము. వారికి చెప్పాలి విశేషంగా భారతదేశంలో ముఖ్యమైనటువంటి ధర్మం, అన్ని ధర్మాలకు తల్లి తండ్రి అయినటువంటి ధర్మం ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యులను ఈ కాన్ఫరెన్స్లో కూర్చోబెట్టాలి అనేది మీరు చెప్పాలి అంటున్నారు బాబా. గద్దీ నషీన్ ఉన్కో కర్నా చాహియే. గద్దీ పైన అలాంటి వారిని కూర్చోబెట్టాలి. బాకీతో సబ్ హే ఉన్కే నీచే, ఇంకా మిగిలిన వాళ్ళందరూ వారికంటే కిందే కదా. తో ముఖ్య బచ్చే జో హే ఉన్కి బుద్ధి చల్నే చాహియే. మరి ముఖ్యమైన పిల్లలు ఈ విషయం కోసం బుద్ధిని నడిపించాలి.
వారికి ఎలా చెప్తే బాగుంటుంది అని ఒప్పుకోవాలి కదా మన విషయం. भगवान अर्जुन को बैठकर समझाते हैं, संजय ए है, अर्जुन तो है रदी, उसमें रदवान है बाप, और समझते हैं रूप बदलकर श्री कृष्ण के तन में आकर ज्ञान दिया है. బాబా చెప్తున్నారు భగవంతుడు అర్జునుడికి కూర్చోబెట్టి జ్ఞానం ఇచ్చారంటారు కదా. ఇంకా సంజయుడి విషయం వస్తే ఈ యొక్క జగదీష్ బై సంజయుడు అన్నమాట. అర్జునుడు రథంలో ఉండేవారు కదా. మరి ఆ రథానికి మాలికుడెవరు? రథాన్ని నడిపించేవారు బాబా. మరి రథాన్ని ఆధారం ఇచ్చిన వారు బ్రహ్మ. ఆ అర్జునుడు మొట్టమొదటి అర్జునుడైతే బ్రహ్మే కదా. అయితే అక్కడ చెప్తారు ఏంటి అంటే భగవంతుడు రూపం మార్చుకొని శ్రీకృష్ణుడు తనువులోకి వచ్చారు అని. परंतु ऐसा तो है नहीं. अब प्रजापिता भी है. त्रिमूर्ति के ऊपर बहुत अच्छी रीति समझाया जाता है. మరి అలా అయితే కాదు కదా. ప్రజాపిత కూడా ఉన్నారు, త్రిమూర్తి పైన కూడా మీరు మంచి రీతిగా అర్థం చేయించాలి. त्रिमूर्ति के ऊपर शिव बाबा का चित्र जरूर होना चाहिए. త్రిమూర్తి చిత్రం పైన శివబాబా చిత్రం కూడా తప్పకుండా ఉండాలి. ఓహే సూక్ష్మవతన్కి రచన. త్రిమూర్తులు అంటే సూక్ష్మవతనం యొక్క రచన అనేది అర్థం చేయించాలంటున్నారు బాబా. బచ్చే సమస్తే హే ఏ విష్ణు హే పాలనకర్త, ప్రజాపిత బ్రహ్మ హే స్థాపనకర్త, తో ఉన్కా భీ చిత్ర చాహియే. పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, విష్ణువు పాలనాకర్త, ప్రజాపిత బ్రహ్మ స్థాపనకర్త, మరి వారి చిత్రాలు కూడా ఉండాలి. ఏ బడి సమజ్కి బాత్ హే, ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బుద్ధి మే రెహతా హే ప్రజాపిత బ్రహ్మ జరూర్ హే, విష్ణు भी तो चाहिए, जिससे स्थापना कराएंगे उनसे ही पालना भी कराएंगे. అయితే బుద్ధిలో ఈ విషయాలు ఉండాలి. ప్రజాపిత బ్రహ్మ అయితే తప్పనిసరి, మరి విష్ణువు కూడా కావాలి కదా. ఎందుకంటే ఎవరి ద్వారా స్థాపన చేయించారు? వారి ద్వారానే పాలన కూడా చేయిస్తారు. అంటే బ్రహ్మే విష్ణువు అవుతున్నారు అనేది అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. స్థాపన कराते ही ब्रह्मा से, ब्रह्मा के साथ सरस्वती भी है, बहुत बच्चे भी है. वास्तव में ए भी पतित से पावन बन रही है. మరి బ్రహ్మతో పాటు సరస్వతి మా కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలి అంటే మీరిప్పుడు పతితం నుండి పావనంగా అవుతున్నారు. तो कॉन्फ्रेंस में आदि सनातन देवी देवता धर्म के हेड्स जो है उनको बिठाना चाहिए, जगदांबा होना चाहिए हेड के रूप में. బాబా చెప్తున్నారనమాట. ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి సంబంధించిన హెడ్ ఎవరైతే ఉన్నారు అది కూడా జగదాంబాను కూర్చోబెట్టాలి హెడ్ యొక్క రూపంలో. క్యూంకి మాతా ఉनको बहुत मान है ना. భలే ప్రజాపిత బ్రహ్మ మెయిన్, కానీ మాతలకి గౌరవాన్ని ఇవ్వడం జరుగుతుంది. బాబా కూడా మాతల్నే ముందు పెట్టేవారు. जगदांबा का मेला बड़ा भारी लगता है ना, और है जगत पिता की बेटी. చూడండి జగదాంబ యొక్క మేళ చాలా అట్టహాసంగా చేస్తారు, భారీగా. ఆమె ఎవరు మరి? జగత్ పిత యొక్క కుమార్తె. अब आदि सनातन देवी देवता धर्म की स्थापना हो रही है. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతుంది. గీతా ఎపిసోడ్ రిపీట్ హో రహా హై. ఆ గీత అధ్యాయం ఏదైతే ఉందో అది మళ్ళీ రిపిటేషన్ అవుతుంది. ఏ వహీ మహాభారత్ की लड़ाई सामने खड़ी है. भाभी कहते हैं मैं कल्प 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 के संगम युग पर आता हूँ भ्रष्टाचारी दुनिया को श्रेष्ठाचारी बनाने. బాబా చెప్తున్నారు నేను భారతదేశంలోకి వస్తాను, యుద్ధం కూడా ఎదురుగా నించుని ఉంది. ఎప్పుడెప్పుడైతే కల్పం యొక్క సంగమ యుగం వస్తుందో ఆ సమయంలో నేను వచ్చి భ్రష్టాచారి ప్రపంచాన్ని శ్రేష్టాచారిగా తయారు చేస్తాను. జగదాంబ గాడెస్ ఆఫ్ నాలెడ్జ్ గాయి హుయి హే. మరి జగదాంబ కోసం జ్ఞానదేవి అని గాయనం కూడా జరిగి ఉంది.
उनके साथ ज्ञान गंगाएँ भी हैं, उनसे पूछ सकते हैं, उनको ये नॉलेज कहाँ से मिली हुई है? మరి వారిని అడగొచ్చు, ఈ యొక్క జ్ఞానం వారికి ఎలా లభించింది అని. నాలెడ్జ్‌ఫుల్ గాడ్ ఫాదర్‌తో ఏక్ హై और నాలెడ్జ్ कैसे దే? మరి జ్ఞాన సాగరుడు, పరంపిత పరమాత్మ ఒక్కరే. వారు ఎలా ఇస్తారు జ్ఞానం? జరూర్ ఉनको శరీర్ లేనా పడే. తప్పకుండా వారు శరీరం తీసుకోవాల్సిందే. తో బ్రహ్మ ముఖ కమల్ సే సునాతే హై. కాబట్టి బ్రహ్మ ముఖ కమలం ద్వారా వినిపిస్తున్నారు. ఇది మీరు అర్థం చేయించొచ్చు. ఏ మాత ఏం బయట సంజాయేగి. ఈ విషయాలు మాతలు కూర్చొని అర్థం చేయిస్తారు. कॉन्फ्रेंस में उन्हों को ये मालूम होना चाहिए कि బడా ధర్మ కౌన్ సా హై. మరి కాన్ఫరెన్స్‌లు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా తెలియాలి ఈ విషయం. అన్నిటికంటే పెద్ద ధర్మం ఏది అని. ये तो कोई समझते ही नहीं कि हम ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ కే హై. వారికి అంటే ఎవరైతే ఆ ధర్మస్థులో వారికి కూడా స్వయం తెలీదు. మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థులమే అని. ఎవరు ఆ విషయాన్ని తెలుసుకోవటం లేదు అంటున్నారు బాబా. బాప్ कहते हैं ये धर्म जब प्रायलोप हो जाता है तो मैं आकर స్థాపన करता हूँ. బాబా చెప్తున్నారు ఈ ధర్మం ఎప్పుడైతే ప్రాయలోపమైపోతుందో నేనొచ్చి మళ్ళీ స్థాపన చేస్తాను. అభి దేవతా ధర్మ హే నహీ. బాకీ 3 ధర్మ కి వృద్ధి హోతీ జా రహీ హై. ఇప్పుడు దేవతా ధర్మమే లేదు. అదొక్కటే లేదు. మిగిలిన 3 ధర్మాలు అభివృద్ధి అవుతూ ఉన్నాయి. ఇంప్రూవ్‌మెంట్ అవుతూ ఉన్నాయి. तो జరూర్ దేవీ దేవతా ధర్మ్ ఫిర్ సే స్థాపన కర్నా పడే. లేదు కాబట్టే మళ్ళీ ఆ దేవీ దేవతా ధర్మ స్థాపన చేయవలసిందే. ఫిర్ ఏ సబ్ ధర్మ రెహెంగే హీ నహీ. అప్పుడు ఇంకా మిగిలిన ధర్మాలే ఉండవు. बाप आते ही है आदि सनातन देवी देवता धर्म की स्थापन करने. तुम बच्चियां ही बता सकते हो पीस कैसे स्थापन हो सकती है. బాబా చెప్తున్నారు బాబా వచ్చేదే అంటే నేను వచ్చేదే ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన చేయడం కోసం. మరి పిల్లలు పిల్లలు మీరు చెప్పాలి అన్నమాట పీస్ అనేది ఈ విశ్వంలో ఎలా స్థాపన కాగలదు. शांति का सागर तो है ही परमपिता परमात्मा. तो पीस जरूर वही स्थापन करेंगे. శాంతి సాగరుడు ఉన్నదే పరంపిత పరమాత్మ. మరి తప్పకుండా ఆ శాంతిని వారే స్థాపన చేస్తారు. ज्ञान का सागर सुख का सागर वही है. गाते भी है पतित पावन आवो आकर के भारत को पावन రామ్రాజ్ बनावो. గాయనం కూడా చేస్తారు కదా. జ్ఞాన సాగరుడు సుఖ సాగరుడు వారే. పతిత పావన రండి వచ్చి భారతదేశాన్ని పావనంగా రామరాజ్యంగా తయారు చేయండి అని. పీస్ఫుల్‌తో వహీ బనాయింగే. మరి దీన్ని శాంతియుతంగా అంటే ఈ విశ్వాన్ని శాంతిమయంగా బాబాయే వచ్చి చేయవలసి ఉంది. ఏ बाप का ही कर्तव्य है. तुम उनकी मत पर चलने से श्रेष्ठ पद पाते हो. ఇది కేవలం బాబా కర్తవ్యమే. మీరు వారిచ్చే సలహాపై నడిస్తే శ్రేష్టంగా అయిపోతారు. శ్రేష్టమైన పదవి కూడా లభిస్తుంది. बाप कहते हैं जो मेरे बनेंगे राजयोग सीखेंगे और पवित्रता की प्रतिज्ञा करेंगे. बाबा हम पवित्र बन 21 जन्म का वर्षा लेंगे वही मालिक बनेंगे पतित से पावन बनेंगे. బాబా చెప్తున్నారు ఎవరైతే నా వారిగా అయ్యి రాజయోగం నేర్చుకొని పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేస్తారు. బాబా మేమైతే పవిత్రంగా అయ్యి 21 జన్మల వారసత్వం మీ నుండి తీసుకుంటాము అని ప్రతిజ్ఞ చేస్తారు. వారు మాలికలుగా అవుతారు. పతితం నుండి పావనంగా అవుతారు. पावन है लक्ष्मी नारायण सबसे ऊंचे. फिर अभी पावन दुनिया की स्थापना हो रही है. అంటే పావనులు లక్ష్మీనారాయణ అందరికంటే హైయెస్ట్ అన్నమాట. మరి తిరిగి ఇప్పుడు అదే ప్రపంచ స్థాపన జరుగుతుంది. तुम पीस के लिए कॉन्फ्रेंस कर रही हो
परंतु मनुष्य थोड़े ही పీస్ करेंगे. అంటే బాబా చెప్తున్నారనమాట. మీరు ఎవరికైనా చెప్పొచ్చు. మీరు శాంతి కోసం కదా ఈ యొక్క సభ, కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. కానీ అది మానవుల కర్తవ్యం అయితే కాదు అనేది అర్థం చేయించాలి. ఏ తో శాంతి కే సాగర్ బాప్ కా కామ్ హై. ఇదైతే శాంతి సాగరుడైన బాబా పని. कॉन्फ्रेंस में बड़े बड़े आदमी आते हैं, बहुत మెంబర్స్ बनते हैं, तो उन्होंको राय भी देने पड़े. అంటే ఆ కాన్ఫరెన్స్‌లో పెద్ద పెద్ద వ్యక్తులు వస్తారు. చాలా మంది మెంబర్స్‌గా అవుతారనమాట. వారికి మీరు సలహా ఇవ్వాలి అంటున్నారు బాబా. शिव बाबा के पोत्रे ब्रह्मा के बच्चे हैं. गॉडेस ऑफ नॉलेज. उनको गॉड ने नॉलेज दी है. मनुष्य तो शास्त्रों की नॉलेज पढ़ती है. ऐसे बाबा कैसे समझावो तो बड़ा మజా హో. బాబా చెప్తున్నారనమాట. ఈ విషయాన్ని మీరు స్పష్టం చెయ్యాలి. ఆ పెద్ద పెద్ద వ్యక్తులకి కూడా అర్థం చేయించాలి అంటున్నారు బాబా. అప్పుడే కదా బాబా ప్రఖ్యాతి జరుగుతుంది. మీరు ఎవరు? శివ్ బాబాకు మనవళ్ళు, మనవరాళ్ళు, బ్రహ్మ యొక్క సంతానము అంటే జ్ఞాన దేవీలు. ఎవరి నుండి మీకు జ్ఞానం లభిస్తుంది? స్వయం జ్ఞానసాగరుడైన పరమాత్మ నుండి. ఈ విషయాన్ని మీరు గొప్పగా చెప్పాలి అంటున్నారు బాబా. హ్మ్. ఎందుకంటే మనుషులు శాస్త్రాల జ్ఞానం చదువుతూ ఉంటారు. మీరేమో పరమాత్మ ఇచ్చేటటువంటి జ్ఞానం కోసం చెప్తారు. అందుకు మీ విషయాన్ని మీరు గొప్పగా అర్థం చేయించాలి. ఆ గొప్పగా యుక్తిగా చెప్పడంలో ఆనందం కూడా కలుగుతుంది అంటున్నారు బాబా. యుక్తి జరూర్ రచనీ పడతీ హై. యుక్తి అయితే తప్పనిసరిగా రచించాలి. एक तरफ उन्हों की कॉन्फ्रेंस हो और दूसरी तरफ फिर तुम्हारे भी బబకే से కాన్ఫరెన్స్ హో. అంటే ఒకవైపు వాళ్ళ కాన్ఫరెన్స్‌లు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకొక వైపు చాలా గొప్పగా మీ కాన్ఫరెన్స్‌లు కూడా జరుగుతాయంటున్నారు బాబా. चित्र भी क्लियर है, जिनमें झट समझ जाएंगे. उनका ऑक्यूपेशन अलग है, उनका अलग है. ऐसा थोड़े ही सब एक ही एक है. नहीं, सभी धर्म का पाठ अलग अलग है. చిత్రాలు కూడా చాలా క్లియర్‌గా ఉన్నాయి. దీని ద్వారా అర్థం చేసుకుంటారు అన్నమాట. ఎవరి కర్తవ్యం వారిది. వేరు వేరుగా ఉంటుంది ప్రతి ఒక్కరి కర్తవ్యం. అందరూ ఒక్కటే అని కాదు కదా! అన్ని ధర్మాలు ఒక్కటే అని కూడా చెప్పరు. ఎవరి పాత్ర వారిది. అలాగే ధర్మాలు కూడా వేరు వేరు అంటున్నారు బాబా. శాంతి కే లియే మిల్‌కర్ కే కార్య కర్తే హై. వారికి కూడా తెలుసు ధర్మాలు ఎన్ని ఉన్నాయి అని. కానీ శాంతి కోసం కలిసి వాళ్ళు ఆ సభ ఏర్పాటు చేసుకుంటారు. कहते हैं రిలీజన్ ఈజ్ మైట్ పరంతు సబ్సే తాకత్ వాలా కౌన్ హై. అంటారు కదా ధర్మంలో శక్తి ఉంది అని. కానీ అందరికంటే శక్తి ఎక్కువ ఎవరిలో ఉంది? హ్మ్. वही आकर के पहला నెంబర్ దేవీ దేవత ధర్మకి స్థాపన కర్తే హై. ఆ శక్తివంతమైన వారే వచ్చి మొదటి నెంబర్ అంటే దేవీ దేవత ధర్మ స్థాపన చేస్తున్నారు. ఏ तुम बच्चे ही जानते हो, दिन प्रतिदिन तुम बच्चों को పాయింట్స్ మిల్తీ रहती है. ఈ విషయాలు పిల్లలైన మీరే తెలుసుకొని ఉన్నారు. దిన ప్రతిదినము మీకు మంచి మంచి పాయింట్స్ కూడా లభిస్తూ ఉంటాయి. समझाने की पवर भी चाहिए. योगी की पवर अच्छी होगी. बाबा कहते हैं ज्ञानी तो आत्मा ही मुझे प्रिय है. ऐसा नहीं कि योगी ही प्रिय नहीं है. जो ज्ञानी होंगे वो योगी भी जरूर होंगे. బాబా చెప్తున్నారు. అది అర్థం చేయించడానికి కూడా శక్తి కావాలి అన్నమాట. యోగీలు ఎవరైతే ఉంటారో వారిలో శక్తి ఉంటుందంటున్నారు బాబా. అయితే బాబా చెప్తారు జ్ఞానీలు కూడా ప్రియమైన వారే. కేవలం జ్ఞానీలే కాదు. ఎవరిలో అయితే జ్ఞానం ఉంటుందో వారిలో ఆటోమేటిక్‌గా యోగం కూడా ఉండనే ఉంటుంది అంటున్నారు బాబా. అంటే జ్ఞానీలుగా ఉన్నవారు యోగీలై ఉంటారు. యోగం యొక్క పవర్ కూడా ఉంటుంది. योग परमपिता परमात्मा के साथ रखते हैं.
योग बिगर धारणा नहीं होगी. అంటే యోగము అనేది పరంపిత పరమాత్మతో జోడించాలి కదా! యోగం లేకుండా ధారణ జరుగుతుందా? జరగదు. जिनका योग नहीं है तो धारणा भी नहीं है क्योंकि దేహాభిమాన్ बहुत है. ఎవరికైతే యోగం లేదో బాబాతో వారు ధారణ కూడా చేయలేరు. దేహాభిమానం చాలా ఉంటుంది. बाप तो समझाते हैं असुरी बुद्धि को दैवी बुद्धि बनाना है. బాబా చెప్తున్నారు అసురీ బుద్ధిని దైవీ బుద్ధిగా తయారు చేయాలన్నమాట. पत्थर बुद्धि को पारस बुद्धि बनाने वाले बाप ईश्वर है. रावण आकर के पत्थर बुद्धि बनाते हैं. పత్తర బుద్ధి కలవారిని పారస బుద్ధిగా తయారు చేసేవారు ఈశ్వరుడు తండ్రి. మరి రావణుడు వచ్చి ఏం చేస్తున్నారో చూడండి. పత్తర బుద్ధి కలవారిగా చేసేస్తున్నారు. ఉన్హుంకా నామ్ హీ హే అసురీ సాంప్రదాయం. వారి పేరే असुरी सांप्रदायम కదా. देवताओं के आगे कहते हैं हमारे में कोई गुण नहीं है, हम कमी है, कपटी है, तुम మాతాయం अच्छी రీతి समझा सकते हो. దేవతల ముందుకు వెళ్ళి అంటారు మాలో ఏ గుణాలు లేవు, మేము తుచ్చమైన వారిమి, ఏ గుణాలు లేని వారిమి, బలహీనులము అని స్వయాన్ని నింద చేసుకుంటూ ఉంటారు. ఈ విషయాల కోసం మాతలు మంచి రీతిగా అర్థం చేయించాలి అంటున్నారు బాబా. మురళి చలానే కా ఇతనా हौसला चाहिए, बड़ी बड़ी सभाओं में ऐसे ऐसे बातें करनी पड़े. మురళి నడిపించడానికి కూడా ధైర్యం కావాలి. మంచి మంచి విషయాలు పెద్ద పెద్ద సభల్లో చెప్పాలి అంటున్నారు బాబా. మమ్మా హే గాడెస్ ఆఫ్ నాలెడ్జ్. ब्रह्मा को कभी गाड ऑफ नॉलेज नहीं कहा जाता है ना. ఈ మమ్మ చూడండి జ్ఞానదేవి. అయితే బ్రహ్మని ఎప్పుడైనా జ్ఞానదేవుడు అని అనడం విన్నారా? సరస్వతి కా నామ్ గాయా హువా హే. అంటే భక్తిలో కూడా సరస్వతి యొక్క గాయనం జరిగింది కదా. జిస్కా జో నామ్ హే వహీ రక్తే హే. ఎవరి పేరు ఏదో అదే పెడతారు బాబా కూడా. మాతా ఉన్కా నామ్ బాలా కర్నా హే. కై గోపోం కో బహుత్ దేహాభిమాన్ హే. మాతల యొక్క పేరు ప్రఖ్యాతి చేయాలన్నమాట. కొంతమంది గోపులు అన్నయ్యలు దేహాభిమానంలో ఉంటారు. సమస్తే హే హమ్ బ్రహ్మ కుమార్ గాడ్ ఆఫ్ నాలెడ్జ్ నహీ హే క్యా. ఏమనుకుంటారంట మేము కూడా బ్రహ్మ కుమారులమే కదా, మేము జ్ఞాన దేవుళ్ళమే కాదా ఏంటి, జ్ఞానం మేము వినిపిస్తున్నాం కదా అని. అరే खुद ब्रह्मा ही अपने को गॉड ऑफ नॉलेज नहीं कहते, माता उनको बहुत रिगार्ड रखना पड़े. अरे చూడండి బ్రహ్మే స్వయం తమని తాము జ్ఞానదేవుడు అనుకోలేదు. కాబట్టి మాతలకి రిగార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ మాతాయం హీ జీవన్ पलटाने वाले हैं, मनुष्य से देवता बनाने वाले हैं. माताएं भी है, कन्याएं भी है, अदर कुमारी का राज तो कोई समझते नहीं. అంటే ఈ మాతలే జీవితాన్ని పరివర్తన చేసేవారు, మనుషుల్ని దేవతలుగా తయారు చేసేవారు. మాతలు మరియు కన్యలు కూడా ఉన్నారు. అదర్ కుమారి అనే ఆ రహస్యం కూడా మీకే తెలుసు, ఇంకెవరికి తెలియదు అంటున్నారు. బల్ శాదీ కి హుయి హే తో బి బ్రహ్మ కుమారియా. భలే సాది అనేది మ్యారేజ్ అనేది అయ్యింది, అయినా సరే బ్రహ్మ కుమారి. ఎందుకంటే పవిత్ర జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి. ఏ బడి వండర్ఫుల్ బాతే. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. జిన్హోంకో బాప్ సే వర్ష లేనా హే ఓ సమస్తే హే. ఈ విషయాలన్నీ ఎవరైతే బాబా నుండి వారసత్వం పొందేదుందో వాళ్ళే అర్థం చేసుకోగలరు. बाकी जिनकी तकदीर में नहीं है वो क्या समझेंगे. ఎవరి భాగ్యంలో అయితే అర్థం చేసుకునేది లేదో వాళ్ళు ఏం అర్థం చేసుకోగలరు. నెంబర్ వార్ దర్జే జరూర్ హే. మరి నెంబర్ వారీగా ఆ పొజిషన్ అనేదైతే ఉంటుంది.
वहाँ भी कोई दास दासी होंगे, कोई ప్రజా होंगे, ప్రజా भी चाहिए. అక్కడ స్వర్గంలో కూడా కొంతమంది దాసదాసీలుంటారు, కొంతమంది ప్రజలుంటారు. ప్రజలు కూడా కావాలి కదా! లేకపోతే ఎవరిపైన రాజ్యం చేయాలి? హ్మ్. मनुष्य सृष्टि वृद्धि को पाती रहेगी तो प्रजा भी वृद्धि पाती रहेगी। तो ऐसे ऐसे कॉन्फ्रेंस तो जो होती है उसके लिए जो अपने को मुख्य समझते हैं उनको तैयार रहना चाहिए। బాబా చెప్తున్నారనమాట. మానవ సృష్టి అయితే వృద్ధి అవుతూ ఉంటుంది. ప్రజలు కూడా ఎంతో మంది తయారవుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కాన్ఫరెన్స్‌లు జరిగినప్పుడు ఎవరైతే ముఖ్యులు అని భావిస్తున్నారో తయారీగా ఉండాలంటున్నారు బాబా. ఆ కాన్ఫరెన్స్‌లో వెళ్లి చెప్పడానికి. జిన్‌మే జ్ఞాన్ నహీ హై ఔర్ జైసే ఛోటే బచ్చే టెహరే. ఎవరిలో అయితే జ్ఞానం లేదో వాళ్ళు చిన్న పిల్లల వంటి వారు అంటున్నారు. ఇతని బుద్ధి నహీ అంటే వారి బుద్ధి అంతగా ఉండదన్నమాట. देखने में बल बड़े हैं परंतु బుద్ధి नहीं और छोटे हैं. చూడ్డానికి పెద్దవారే కానీ వారిలో జ్ఞానం యొక్క బుద్ధి లేని కారణంగా చిన్న పిల్లలే అంటున్నారు బాబా. कोई कोई की बुद्धि बड़ी अच्छी है सारा मदर బుద్ధి पर है छोटे छोटे भी తీకే చలే జాती है. కొంతమంది బుద్ధి చాలా మంచిగా ఉంటుంది, ఆధారమంతా బుద్ధి పైనే ఉంది కదా. చిన్న పిల్లలు కూడా చాలా చురుకైన వారు ఉంటారు. कोई भी समझाने में बड़ा मिठास होना चाहिए. बातचीत बड़े रॉयल करने करने चाहिए. समझेंगे ए రిఫైన్ బచ్చే హే. బాబా చెప్తున్నారనమాట. మీరు ఎవరికైనా అర్థం చేయించడానికి మధురమైన వ్యవహారం ఉండాలి అన్నమాట. మధురంగా మాట్లాడగలగాలి. ఇంకా మనం మాట్లాడే విధానం చాలా రాయల్‌గా ఉండాలి. అందుకు వారిని చూసి వీళ్ళు చాలా రిఫైన్ పిల్లలు అని భావిస్తారు. అంటే సేవ అనేది ఆటోమేటిక్‌గా జరిగిపోతుందనమాట. చలన్ సే భీ షో హోతా హై నా. అంటే నడవడిక ద్వారానే ఆ షో అనేది జరుగుతుంది. పేరు ప్రఖ్యాతి అవుతుంది. బచ్చోं की चलन बहुत रॉयल होनी चाहिए. कोई అన్‌రాయల్ కామ్ నహీ కర్నా చాహియే. కాబట్టి పిల్లల నడవడిక చాలా రాయల్‌గా ఉండాలి. ఎలాంటి అన్‌రాయల్ కర్తవ్యము మీ ద్వారా జరగకూడదు అంటున్నారు. నామ్ బదనాం కర్నే వాలే ఊంచ్ పద్ పా నహీ సకేంగే. ఎవరైతే పేరుని అప్రతిష్ట పాలు చేసేవారున్నారో వారు ఉన్నతమైన పదవి పొందలేరు. शिव बाबा का नाम बदनाम करते हैं तो बाप का भी हक है समझाने का. ఒకవేళ శివ్ బాబా పేరు మీరు పాడు చేస్తున్నారు అంటే బాబా హక్కు అర్థం చేయించడం. अच्छा मीठे मीठे सिकिला दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. रात्रि क्लास. अब तुम बच्चे समझते हो कि हम जीवात्माएं परमपिता परमात्मा के सम्मुख बैठे हैं. इसको ही मंगल मिलन कहा जाता है, गाया जाता है ना. मंगलम भगवान विष्णु. अभी मंगलम है ना मिलन का. भगवान वर्षा देती है विष्णु कुल का, इसलिए उनको మంగళం భగవాన్ విష్ణు కహా జాతా హై. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు కదా, జీవాత్మలు పరంపిత పరమాత్మ సమ్ముఖంగా కూర్చొని ఉన్నారు మంగళ మిలనం జరుపుకోవడం కోసం. మీరు వినే ఉంటారు, గాయనం ఉంది, మంగళం భగవాన్ విష్ణు అనేసి ఒక శ్లోకం అన్నమాట. గాయనం చేస్తారు. ఇప్పుడు మంగళం ఏంటి? మిలనం. బాబా మంగళం అంటున్నారు బాబా. ఇంకా భగవాన్ అంటే భగవంతుడు వారసత్వాన్ని ఇస్తున్నారు. విష్ణు అంటే విష్ణు కులంలో వెళ్ళేలా. ఇసిలియే ఉన్కో మంగళం భగవాన్ విష్ణు కహా జాతా హై. అందుకే దీన్ని
మంగళం భగవాన్ విష్ణు అని అంటారు. అంటే ఆ అర్థం ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారనమాట. బాబాతో మిలనము మంగళం. భగవంతుడే స్వయంగా వారసత్వం ఇస్తున్నారు. అది కూడా విష్ణు కులంలో. హ్మ్. जब बाप मिलते हैं जीवात्माओं से ओ मिलन बड़ा सुंदर होता है. तुम भी समझते हो अभी हम ईश्वरीय बच्चे हैं. ఈశ్వర్ से अपना वर्षा लेने के लिए आए हैं. ఎప్పుడైతే మీరు బాబాతో కలుస్తారు, అంటే ఆత్మలు బాబాతో కలవడంతో ఈ యొక్క మిలనం చాలా సుందరమైన మిలనంగా అయిపోతుందన్నమాట. మీరు అర్థం చేసుకున్నారు కదా! ఇప్పుడు మనం ఈశ్వరీయ పిల్లలము. ఈశ్వరుడి నుండి వారసత్వం పొందుతున్నాం. बच्चे जानते हैं ఈశ్వర్ కే వర్ష కే బాద్ దైవీ వర్ష మిల్తా హై. పిల్లలు తెలుసుకున్నారు కదా! ఈశ్వరీయ వారసత్వం తర్వాత మళ్ళీ దైవీ వారసత్వం కూడా లభిస్తుంది. అర్థాత్ స్వర్గమే పునర్జన్మ మిల్తా హై. అంటే స్వర్గంలో మీకు పునర్జన్మ లభిస్తుంది. तो तुम बच्चों को खुशी का पारा चढ़ा रहना चाहिए. तुम जैसे खुशनसीब व సౌభాగ్యశాలి తో కోయి హే నహీ. కాబట్టి పిల్లలైన మీకు ఖుషి అనే పాదరసం సదా ఎక్కి ఉండాలి. ఎందుకంటే మీ వంటి అదృష్టవంతులు, సౌభాగ్యశాలి ఇంకెవ్వరూ లేరు ఈ ప్రపంచంలో. दुनिया में सिवाय ब्राह्मण कुल के और कोई भी భాగ్యశాలి హో నహీ సక్తా. ఈ ప్రపంచంలో బ్రాహ్మణ కులస్థులైన మీరు తప్ప ఇంకెవరు భాగ్యశాలి కారు. విష్ణు కుల్ సెకండ్ నెంబర్ మే హో గయా. మరి ఆ విష్ణు కులం ఏదైతే ఉందో సెకండ్ నెంబర్, దేవతలు కూడా సెకండ్ నెంబర్. ఓ దైవీ గోద్ హో జాతీ హే. అభి ఈశ్వర్య గోద్ హే. ఎందుకంటే వారిది దైవీ వడి అయిపోతుంది కదా! ఇక్కడ డైరెక్ట్ ఈశ్వర్య ఒడిలో ఉన్నారు మీరు. ఏ తో ఓంచ్ టెహరేనా. మరి ఇది ఉన్నతమైన జన్మ అయ్యింది. దిల్వాడా మందిర్ ఈశ్వర్య గోద్ కా మందిర్ హే. ఈ దిల్వాడా మందిరం ఈశ్వర్య ఒడి యొక్క మందిరం. అంటే మంచి రహస్యం ఇమిడి ఉంది. జైసే అంబా కే భీ మందిర్ హే ఓ ఇతనా సంగం యొక్క సాక్షాత్కార్ నహీ కరాతే హే. చూడండి, అంబా మందిరం కూడా ఉంది. కానీ అది అంతగా సంగమ యుగం యొక్క సాక్షాత్కారం చేయించదు. ఏ దిల్వాడా మందిర్ సంగం యొక్క సాక్షాత్కార్ కరాతా హే. దిల్వాడా మందిరం సంగమ యుగానికి ప్రతిరూపం. సంగమ యుగం యొక్క సాక్షాత్కారం చేయిస్తుంది. बच्चों को जितनी समझ है उतना और कोई मनुष्य मात्र को हो न सके. जितना तुम ब्राह्मणों को समझ है उतनी దేవతాओं को भी नहीं. అంటే పిల్లల్లో ఎంత వివేకము ఉందో అంతగా ఆ జ్ఞానం వివేకం మనుషుల్లో లేదు. అంటే బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి ఈ యొక్క తెలివి దేవతల్లో కూడా లేదు అంటున్నారు బాబా. ఎందుకంటే వారికి జ్ఞానం లభించదు కాబట్టి. तुम संगम युगी ब्राह्मण हो. ओ संगम युगी ब्राह्मण की महिमा करते हैं. మీరేమో సంగమయుగి బ్రాహ్మణులు, వారు సంగమయుగి బ్రాహ్మణుల యొక్క మహిమ చేస్తారన్నమాట. కేతే హే బ్రాహ్మణ్ సో దేవతా బంతే హే అంటారు కదా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు అని. ఐసే బ్రాహ్మణంకో నమన్. ఇలాంటి బ్రాహ్మణులకు నమస్కారము అని చెప్తున్నారు బాబా. ब्राह्मण ही नरक को स्वर्ग बनाने की सर्विस करते हैं. ऐसे बच्चों को ब्राह्मणों को नमस्ते करते हैं. अच्छा, గుడ్ నైట్. ఓ సంగమయుగి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మహిమ చాలా ఉన్నతమైనది కదా. ఎందుకంటే వారే నరకాన్ని స్వర్గంగా మారుస్తున్నారు. మరి అలాంటి పిల్లలకు బ్రాహ్మణులకు స్వయం భగవంతుడు నమస్తే తెలియచేస్తున్నారు. अच्छा, गुड नाइट. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, बाप का प्रिय बनने के लिए ज्ञानी और योगी बनना है. देह अभिमान में नहीं आना है. మొదటి పాయింట్, బాబాకు ప్రియమైన వారిగా అవ్వాలంటే
జ్ఞాని మరియు యోగిగా కూడా అవ్వాలి. దేహాభిమానంలోకి రాకూడదు. बाप का प्रिय बनने के लिए ज्ञानी और योगी बनना है, देहाभिमान में नहीं आना है। दूसरा, मुरली चलाने का हौसला रखना है। अपने चलन से बाप का शो करना है। बातचीत बड़े मिठास से करने हैं। రెండో పాయింట్, మురళి నడిపించే ధైర్యం కలిగి ఉండాలి. మీ నడవడిక ద్వారా బాబా పేరు ప్రఖ్యాతి చేయాలి. మన మాటలు చాలా మధురంగా ఉండాలి. वरदान, कर्म भोग को कर्म योग में परिवर्तन कर सेवा के निमित्त बनने वाले भाग्यवान भव. కర్మ భోగాన్ని కర్మ యోగంలోకి పరివర్తన చేసి సేవకు నిమిత్తులుగా తయారయ్యే భాగ్యవంతులుగా తయారుకండి. कर्म भोग को कर्म योग में परिवर्तन कर सेवा के निमित्त बनने वाले भाग्यवान भव. तन का हिसाब किताब कभी प्राप्ति व पुरुषार्थ के मार्ग में विघ्न అనుభవ నా హో. తనువు యొక్క లెక్క ఖాతాలు ఏవైతే ఉన్నాయో అంటే అవి ఎప్పుడూ కూడా ప్రాప్తి లేక పురుషార్థ మార్గంలో విఘ్నంగా అనుభవం కాకూడదు. తన్ కభీ భీ సేవా సే వంచిత్ హోనే నహీ దే. ఈ తనువు ఎప్పుడూ కూడా సేవ నుండి వంచితులుగా చేయకూడదు. भाग्यवान आत्मा कर्म भोग के समय भी किसी ना किसी प्रकार से सेवा के निमित्त बन जाती है. భాగ్యవంతులైన ఆత్మలు కర్మభోగ సమయంలో కూడా అంటే ఆ బాధను అనుభవిస్తూ కూడా ఏదో ఒక రకమైన సేవకు నిమిత్తులైపోతారు. జైసే మమ్మా బాబా కియా హై నా, ఎలా అయితే మమ్మా బాబా చేశారు కదా. कर्म भोग चाहे छोटा हो या बड़ा, उसकी कहानी का विस्तार नहीं करो. కర్మ భోగం చిన్నదైనా లేక పెద్దదైనా ఆ కథ యొక్క విస్తారం చేయకండి అంటున్నారు బాబా. उसे वर्णन करना माना समय और శక్తి వ్యర్థ గవానా. దానిని వర్ణన చేయడము అంటే అర్థం సమయం మరియు శక్తిని వ్యర్థంగా పోగొట్టుకోవడం. योगी जीवन माना कर्म भोग को कर्म योग में परिवर्तन कर देना, यही है భాగ్యవాన్ की నిశాని. యోగి జీవితము అంటే అర్థం ఏంటి? కర్మ భోగాన్ని కర్మ యోగంలోకి పరివర్తన చేయడం. వారే కదా భాగ్యవంతులు. అలా మన యొక్క కర్మ భోగాన్ని కర్మయోగంలోకి పరివర్తన చేశాము అంటే దానికి గుర్తు వీళ్ళు భాగ్యవంతులు అని. स्लोगन, दृष्टि में रहम और शुभ भावना हो तो अभिमान व अपमान की दृष्टि समाप्त हो जाएगी. మన దృష్టిలో దయ మరియు శుభ భావన ఉన్నట్లయితే అభిమానము అవమానం యొక్క దృష్టి సమాప్తి అయిపోతుంది.
దృష్టిలో దయ మరియు శుభ భావన ఉన్నట్లయితే అభిమానము, అవమానము అనే దృష్టి సమాప్తి అయిపోతుంది. ఈరోజు విశేషంగా బాబా मीठे बच्चे अपनी रॉयल चिल्ड्रन से सेवा करनी है, श्रीमत पर बुद्धि को रिफाइन बनाना है, माताओं का रिगार्ड रखना है. బాబా చాలా మంచి రాయల్ నడవడిక అనేది కలిగి ఉండాలి, రాయల్ నడవడికతో సేవ చేయాలని చెప్తున్నారు బాబా. ఇంకా శ్రీమతం అనుసారంగా నడుస్తూ మన బుద్ధిని రిఫైన్గా తయారు చేసుకోవాలి, మాతలకి గౌరవాన్ని ఇవ్వాలి. ఇంకా ప్రశ్నలో అడిగారు బాబా, ఏ కర్తవ్యం బాబా మాత్రమే చేయగలరు, మనుషులు చెయ్యలేరు అని. మొత్తం ఈ విశ్వంలో శాంతి స్థాపన చేయడం ఇది బాబా కర్తవ్యం మాత్రమే, మానవులు చెయ్యలేరు. భలే కాన్ఫరెన్స్లు మొదలైనవి ఏర్పాటు చేస్తూ ఉంటారు ఆ యొక్క శాంతిని స్థాపన చెయ్యాలి అనే ఉద్దేశంతో. కానీ ఎప్పటి వరకైతే శాంతి సాగరుడైన బాబా రారు, పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చెయ్యరు, అప్పటి వరకు శాంతి స్థాపన జరగదు ఈ విశ్వంలో. పవిత్ర ప్రపంచంలోనే సంపూర్ణ శాంతి ఉంటుందంటున్నారు బాబా. కాబట్టి ఈ విషయాన్ని పిల్లలైన మీరు చాలా యుక్తిగా మరియు గొప్పగా ఎవరికైనా అర్థం చేయించవచ్చు. అప్పుడు బాబా పేరు ప్రఖ్యాతి అవుతుంది. ఈరోజు కాన్ఫరెన్సెస్ని ఉద్దేశించి బాబా చెప్పారనమాట. అక్కడ ధర్మాలకి సంబంధించిన సమ్మేళనాలు చాలా జరుగుతూ ఉంటాయి. అక్కడ చాలా డిస్కషన్స్ కూడా అవుతాయి, ఏ ధర్మం గొప్ప, ఏది ముందు అని. మరి అలాంటి వారికి కూడా అర్థం చేయించగలగాలి పిల్లలైన మీరు. వాస్తవంగా ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే అతి ఉన్నతమైనటువంటి ధర్మం. ఈ ధర్మానికి సంబంధించిన హెడ్స్ ఎవరైతే ఉంటారో వారిని ముందు కూర్చోబెట్టాలి గద్దె పైన అంటున్నారు బాబా. వారు పరస్పరం డిస్కషన్ చేసుకుంటారు, కానీ ఆ ధర్మం ముఖ్యమైనది ఏంటి అనేది తేలదు లాస్ట్కి. కేవలం శాంతి కోసం పరస్పరం కలిసి ఉంటారు, ధర్మాలైతే ఎన్నో ఉన్నాయి కదా అంటున్నారు. వాస్తవానికి ముఖ్యంగా 4 ధర్మాలు, కానీ అందులో మెయిన్ ఏదైతే ఉందో పునాది అయిన ధర్మం ప్రాయలోపం అయిపోయింది. మిగిలిన 3 ధర్మాలు అభివృద్ధి అవుతూ ఉంటాయి రోజు రోజుకి. అందుకే బాబా వచ్చి ఏకధర్మ స్థాపన చేస్తారు. దానితో మళ్ళీ అన్ని ధర్మాలు వినాశనం అయిపోతాయి, సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా. అంటే ధర్మం పేరే మార్చేసుకున్నారు చూడండి భారతవాసీలు. ఇది మరి అద్భుతం అనిపిస్తుంది కదా. మర్చిపోయారు అంటున్నారు. ఈ డ్రామాలో ఏదైనా పొరపాటు జరిగింది అంటే అది బాబాను మర్చిపోవడమే. ఎవరు మరిపింప చేశారు? రావణుడు. అందుకే రావణ సాంప్రదాయస్తులుగా అయిపోయారు. ఇప్పుడు బాబా వచ్చి రామ సాంప్రదాయస్తులుగా లేక ఈశ్వర్య సాంప్రదాయస్తులుగా తయారు చేస్తున్నారు. అందుకే మీ నడవడిక కూడా చాలా రాయల్గా ఉండాలంటున్నారు బాబా. మధురమైన వ్యవహారం కలిగి ఉండాలి. ఒకవేళ రాయల్టీ లేదు అంటే బాబా పేరు అప్రతిష్ట పాలు చేసే విధంగా అయిపోతారు. మరి అలాంటి వారు పదవి పొందలేరు కదా. దేహాభిమానం కొంచెం కూడా ఉండకూడదు అంటున్నారు. విశేషంగా జ్ఞానదేవీలై జ్ఞానాన్ని అర్థం చేయించాలి అంటున్నారు బాబా. త్రిమూర్తి చిత్రం పైన కూడా ఎవరికైనా అర్థం చేయించవచ్చు మీరు. బ్రహ్మ విష్ణువు యొక్క కర్తవ్యం ఏంటి, స్థాపనకారి పాలనకారి అని వారి కోసం మహిమ ఉంది కదా. అయితే పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు, అలాగే పాలన కూడా వారి ద్వారానే చేయిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థం చేయించాలంటున్నారు. ఇక్కడ బాబాతో ప్రతిజ్ఞ చేయాలన్నమాట. బాబా మీరు రావడంతో తప్పనిసరిగా పావనంగా అవుతాము, మీ వారిగా ఉంటాము, శ్రేష్టమైన జీవితానికి యోగ్యమైన వారిగా అవుతాము అని ప్రతిజ్ఞ చేయాలంటున్నారు.
ఎవరైతే ఆ ప్రతిజ్ఞ చేసే వాళ్ళున్నారో, ఉన్నతమైన పదవి పొందేవారున్నారో, వారు ఈ జ్ఞాన విషయాలు మంచిగా అర్థం చేసుకుంటారంట. అందుకు బాబా చెప్తున్నారు జ్ఞానిగా, యోగిగా కూడా అవ్వాలి. కేవలం జ్ఞానం ఉంది, యోగం లేదు అంటే అది సెట్ కాదు. అందుకు ఆహ్, అయితే వాస్తవానికి జ్ఞానీలు యోగిలుగా కూడా అవుతారంట. యోగం ఉంటే ఆటోమేటిక్‌గా ధారణ కూడా జరుగుతుంది. వారి ద్వారా సేవ అనేది జరిగిపోతూ ఉంటుందంటున్నారు బాబా. జ్ఞానం లేదు అంటే చిన్నవారే. కాబట్టి జ్ఞానాన్ని బాగా అవగాహన చేసుకోవాలి. ఉన్నతమైన వారిగా అవ్వాలి అంటున్నారు. అప్పుడు బాబా యొక్క పేరుని మీ ద్వారా ప్రఖ్యాతి చేయగలరు. బాబాకు ప్రియమైన వారిగా అవ్వాలి అంటే జ్ఞాన యోగాల బ్యాలెన్స్ అనేది తప్పనిసరి. ఇక వరదానంలో బాబా కర్మభోగాన్ని కర్మయోగంలోకి పరివర్తన చేసేయండి. దీని ద్వారా ఏమవుతుందంట? సేవకి నిమిత్తులు కాగలరు. వారే భాగ్యశాలి కూడా. ఎందుకంటే సేవ ద్వారా భాగ్యము అనేది తయారవుతుంది కాబట్టి. ఇంకా దృష్టిలో దయాభావము, శుభ భావన ఉన్నట్లయితే అభిమానం, అవమానము అనే ఫీలింగ్స్‌తో కూడిన దృష్టి సమాప్తి అయిపోతుంది. ఓం శాంతి. शिव बाबा को लब तेरा है, शिव बाबा को लब तेरा दिन रात जो सेवा मेरा, दिन रात जो सेवा मेरा, नैन सितारे बन, नैन सितारे दिन रात शिव बाबा जो महाराज जिनकी जिनकी कुछ दिन रात शिव बाबा दिन रात शिव बाबा